అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్లో ఆ కుటుంబాలు చనిపోయినాయి. ఓకే, చనిపోతే ఇప్పటి వరకు యుద్ధాలలో చనిపోయిన ఆ కుటుంబాలు ఆనాడు అంత టెక్నాలజీ కానీ ఇంత విధమైనటువంటి అభివృద్ధి పదాలు కానీ లేవు. ఆనాడు ఉన్నంతలోనే ఉన్న ఆ కుటుంబాలు ఈనాటి కూడా పస్తులుంటూ రోడ్ల మీద తిరుగుతూ కూలీనాలి చేసుకుంటుంటే వాళ్ళను మాత్రం ఆదుకోరా? వాళ్ళను మాత్రం మీరు ఆదుకొని ఉంటే ఆ సైనిక కుటుంబాలు, ఆ వితంతువులు, వృద్ధులు కనీసం ఉండటానికి, కట్టుకోవడానికి, తినడానికి 2 పూటలు ఉండేది కదా. అది ఎందుకో ఆలోచించరు అనేది ప్రపోజల్ పెట్టినాం. అది అక్కడికే పోయింది. దాన్ని పరిశీలించిన దాఖలాలు కూడా నాకు కనపడలేదు. ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ముఖ్యమంత్రి గారు కనీస ఇది తోటి చేస్తూ మాజీ సైనికుల అందరికీ ఏ విధమైన సహకారాలు అందించాలో నేను ఒక కమిటీ వేస్తున్నా. ఆ కమిటీ పూర్వపరాలు ఆలోచించి మీకు చేస్తానన్నాడు. ఆ కమిటీ ఏంటంటే 6 మంది కమిటీని వేసిండు ముఖ్యమంత్రి. ఆ కమిటీగా ఉండిపోయింది తప్ప ఏ విధమైన ఆఖరికి వాళ్ళకి ఏ అధికారాలు లేవు. ఆఖరికి ఒక వెహికల్ లేదు, వాళ్ళకు ఒక ఆఫీసు లేదు. ఆ విధంగా 6 మందిని కమిటీని వేసిండ్రు. ఆ కమిటీలో ముఖ్యుడు ఏమిటంటే కెప్టెన్ సురేష్ రెడ్డి అని ఆయన్ను బాధ్యతలు చేసిండ్రు. ఇప్పుడు ఆయన పండుకున్నారు, వీళ్ళు పండుకున్నారు. ఏంటంటే వీళ్ళని అడిగే వాళ్ళు ఎవరు లేరు. దాని తర్వాత ముఖ్యంగా మాకు ప్రతినిధిగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఫ్రమ్ వరంగల్, ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చి సైనికుల్ని అప్పచెప్పారు. ఆయన తన వంతుగా ఆయన వయసు ఉడికిపోయింది, ఆయన కదలేడు, ఆయన ఏమి చేయలేడు. ఆయన్ను మేము అడిగామన్నమాట, సార్ కొన్నైనా మీరు చెయ్యొచ్చు కదా అని. లేదా సీఎం గారు మంచి మూడ్లో లేరు, మనం కొద్దిగా ఆలోచించి వెయిట్ చేసి అందుదామని అంటే ఈ వెయిట్ చేసే దానికంటే మరి పేద ముస్లిం వర్గాలంతా పోతున్నాయి కదా సార్, వాళ్ళకి ఏమి ఒరిగినట్టు అని. ఆ విధంగా మాకు నష్టం జరిగిందే తప్ప ఇది జరగలేదు. ఈ కుటుంబాల పరంగా కొద్దిగా ఆలోచించి ఏదన్నా చేద్దామనే దృక్పథం. మనం అనేది సత్యం, మనిషి పుడతాడు, సస్తాడు. సత్య లోపల నువ్వేమన్నా చేసిన వాడిని నీ మనసుకు చెప్పుకోవడానికని ఏదన్నా ఈ భావనకు ఉండాలి కదా. అంత సంపాదన ఎక్కడికి తీసుకొని పోతావు? ఈ సంపాదన నువ్వు మానవుడివే కదా. మానవుడి యాడికి తీసుకుపోతావు? నీతోటి ఏమన్నా స్వర్గానికి వస్తుందా, నరకానికి వస్తుందా? ఇవన్నీ